Welcome to KR Engineering and Career Guidance YouTube channel. KR Engineering and Career Guidance YouTube channel వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి. వీడియోస్ మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతోమందికి మన యొక్క మెసేజ్ను యూట్యూబ్ అందజేస్తుంది. కాబట్టి ఆ దిశగా ఎవ్రీ ఆస్పిరెంట్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతూ కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, దానికి హాయ్ అని పెడితే పూర్తి డీటెయిల్స్ నేను పంపడం జరుగుతుంది. ఆల్రెడీ మనం విజయవంతంగా ఇటు విఐటికి సంబంధించి ఎస్ఆర్ఎంకి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు అమృత నడుస్తూ ఉంది. విఐటి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో ఉన్నాం మనం. వీటన్నిటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ విజయవంతంగా ఇచ్చి అందరికీ సీట్లు చేయగలిగా రేపు ప్రధానమైన కౌన్సిలింగ్స్ అటు జోసా కావచ్చు ఎంసెట్ కావచ్చు దాన్ని విజయవంతంగా మనం పూర్తి చేయబోతున్నాం. మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టి మీకు వచ్చిన ర్యాంక్ కేటగిరీ ర్యాంక్తో మనం వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. వెరీ లో ప్రైస్తో అవకాశం ఉంది. ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిమైన సమాచారాన్ని మాత్రమే కేఆర్ గైడెన్స్ చెప్తుంది. మనకు ఎలాంటి ప్రమోటర్స్ లేరు, మనం ఎవరిని ప్రమోట్ చేయము. నా ప్రమోటర్స్ అలా మీరే, మిమ్మల్ని మాత్రమే మీరు ఉంచిన నమ్మకమే మనకు ఈరోజు ఇంత వరకు తీసుకొచ్చింది. కాబట్టి డెఫినెట్గా మీకోసం 24/7 కష్టపడి మీ పిల్లలకి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడానికి గత 4 సంవత్సరాలుగా ప్రయత్నం చేసింది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రయత్నం చేసి పెద్ద మొత్తంలో విద్యార్థులకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో బ్రాంచ్లో సీట్ రావాలని మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్కి సంబంధించి విఐటి కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, నెక్స్ట్ అమృత కావచ్చు, మిగతా శివనాడార్ కానీ చాలా గీతం కానీ కేఎల్ కానీ ఎన్నో యూనివర్సిటీలో కౌన్సిలింగ్ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ రేపు మనకు ఇంపార్టెంట్ కౌన్సిలింగ్స్ అటు జోసా కావచ్చు ఎంసెట్ కావచ్చు అవి కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకు ఇంజనీరింగ్లో. మరి ఎక్కువ మంది విద్యార్థులు మెజారిటీ విద్యార్థులు సిఎస్సి బ్రాంచ్నే కోరుకుంటూ ఉన్నారు. మరి దీంట్లో స్వతహాగా ఇష్టపడి కొందరు, వాడు చేస్తున్నాడు కదా నేనెందుకు చేయకూడదని కొందరు, అంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్లో ఈజీగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి కొందరు, లేదా సిఎస్సి అంటేనే కొంత ఈజీగా ఉంటుందని కొందరు, ఇట్లా సిఎస్సి బ్రాంచ్ వెంట పడుతూ ఉన్నారు. డెఫినెట్గా సరే అవకాశాలు ఒప్పుకోకపోయినా మిగతా బ్రాంచ్ల కంటే ఎక్కువ ఉంటాయి. దా విషయంలో సిఎస్సి ఓకే, కానీ అందరికీ అవకాశాలు ఉంటాయా? అందరూ మెజారిటీ 80% విద్యార్థులు సిఎస్సిలో జాయిన్ అయితే రేపు ఎట్లా అవకాశాలు వస్తాయి? మరి నిజంగా సిఎస్సిలో పాస్ అయినంత మాత్రాన అవకాశాలు మెరుగ్గా జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు స్కిల్స్ ప్రధాన ఆధారంగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కదా, మరి ఇది ఎట్లా అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజు మెయిన్ బ్రాంచెస్ గురించి డిస్కస్ చేద్దాం. సిఎస్సి బ్రాంచెస్కి డిమాండ్ ఉంది. డెఫినెట్గా నీకు మంచి స్కిల్స్ ఉంటే, మంచి సిజిపిఏ మెయింటైన్ చేస్తే నువ్వు మంచి ప్లేస్మెంట్ మంచి కాలేజీలో జాయిన్ అయితే ప్లేస్మెంట్స్ నిజంగా కొంత మెరుగ్గా ఉన్నమాట సిఎస్సికి వాస్తవమే. కానీ సిఎస్సి ఒకదానికే లేవు, మిగతా బ్రాంచెస్ కూడా మంచి లైఫ్ ఉందని చెప్పడానికి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ పోతే ఈసీ బ్రాంచ్, సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచ్ మీన్స్ సిఎస్సి అంటే నాట్ ఓన్లీ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అన్ని గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇట్స్ ఆల్సో బెస్ట్ బ్రాంచ్. ఇది కూడా దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం చాలామంది ఆస్పిరెంట్స్ మనకు ఈసీ బ్రాంచ్ని ఎంచుకునేవారు. ఈసీ బ్రాంచ్లో ఉన్న ఉపయోగం ఏంటంటే ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలు కానీ లేదా సాఫ్ట్వేర్ రంగంలో కూడా మనం ఆసక్తి ఉంటే వెళ్ళవచ్చు, స్కిల్స్ నేర్చుకుని, లేదా హార్డ్వేర్ రంగంలో వెళ్ళవచ్చు, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో వెళ్ళవచ్చు, చిప్స్ రంగంలో వెళ్ళవచ్చు. చాలా అవకాశాలు ఈసీకి కూడా ఉన్నాయి. కానీ సిఎస్సితో పోలిస్తే కొంత విద్యార్థి కష్టపడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈసీ కూడా ఎవర్ గ్రీన్ బ్రాంచ్గా పేరుంది. మీరు ఈసీ తీసుకోవడానికి కూడా వెనక్కి వెళ్ళొద్దు. ఎక్కడో టాప్ 20 కాలేజీలో సిఎస్సికి లేకంటే టాప్ 10లోకి ఈసీ జాయిన్ అవ్వండి. మీకు ఆసక్తి ఉంటే ఆసక్తి పెంచుకోండి. ఇష్టాన్ని మీరు ఒక బ్రాంచ్ పట్ల ఇష్టం కలిగి ఉండాలి. ఫస్ట్ ఈసీ అంటే భయం, ట్రిపుల్ అంటే భయం, లేకపోతే అది వేస్ట్ బ్రాంచ్ అంట లేదండి. ఇంజనీరింగ్లో ఉన్న ఎవ్రీ బ్రాంచ్ దేనికదే గుడ్ బ్రాంచ్, దేని ప్రత్యేకత దాందే. ఎంతోమంది ఈసీ గతంలో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈరోజు హై పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఈసీని కూడా ఎంచుకోవచ్చు. కొంత విద్యార్థి కష్టపడే నేచర్ ఉండాలి. కాబట్టి ఈసీ కూడా గుడ్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇట్స్ ఆల్సో ఏ గుడ్ బ్రాంచ్. మనకు చాలా వరకు ట్రిపుల్ ఈ ద్వారా
ప్రధానంగా ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎన్పిడిసిఎల్లో కానీ సిబిడిసిఎల్లో కానీ లేదా మిగతా జెన్కోలో కానీ చాలా ఉద్యోగ అవకాశాలు కూడా మనకు గత 10 ఇయర్స్గా ఎంతోమంది ట్రిపుల్ ఈ ద్వారా ఉద్యోగాలు సంపాదించగలిగారు. మరి ఇవే కాకుండా ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ కూడా కొన్ని కంపెనీస్లో ఈసీఎల్ కానీ మిగతా చాలా కంపెనీస్ బిహెచ్ఈఎల్ కానీ అట్లాంటి కంపెనీస్లో కూడా ఉద్యోగాలు సంపాదించగలిగారు. వాటితో పాటు మరి సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీరు స్కిల్స్ నేర్చుకుంటే ఈసీ నుంచి వెళ్ళవచ్చు. టాప్ 35-40 కాలేజీలో సిఎస్సి వెళ్ళే కంటే నీ ర్యాంకు 50,000 ఉంది, మీకు ఎక్కడో టాప్ 30-40లో సిఎస్సి వస్తుంది. బెస్ట్ ట్రిపుల్ ఈ వెళ్ళండి, టాప్ 10లో వస్తుంది, బీవీఆర్ఐలో వస్తుంది, అదే 50,000కు మనకు నెక్స్ట్ సివిఆర్హెచ్లో వస్తుంది లేదా శ్రీనిధిలో వస్తుంది. అంటే ఇక్కడ టాప్ 10 కాలేజీలో వస్తుంది నీకు ట్రిపుల్ ఈకి వెళ్ళడం వల్ల. నీకు కష్టపడే నేచర్ ఉండాలి, నీకు కూడా 2 అవకాశాలు ఉంటాయి. సిఎస్సికి ఉండవు 2 ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, కానీ ఈసీకి ట్రిపుల్ ఈకి మెండుగా ఉంటాయి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇప్పుడు చాలా వరకు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఒకప్పుడు చాలా క్రేజీ ఉండేది మెకానికల్ ఇంజనీరింగ్. ఇప్పుడు కూడా చాలామంది విద్యార్థులు మెకానికల్ అంటే ఆ బ్రాంచ్ను చిన్న చూపు చూడడం జరుగుతుంది, కానీ అసలు వెరీ అట్రాక్టివ్ బ్రాంచ్. ఇండస్ట్రీ రంగంలో ప్రధానంగా యాంత్రిక విషయంలో ప్రతిదీ కూడా అప్డేటెడ్ మెకానిజం వచ్చేసింది. దాంట్లో ఈ మెకానికల్ బ్రాంచ్ తీసుకున్న వారికి నూతన ఒరవడలు, నూతన టెక్నాలజీ నేర్పడం జరుగుతుంది. ఎన్నో ఆవిష్కరణలు మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. చాలా వచ్చాయి మనకు. ఎలక్ట్రికల్ ఇంజిన్స్ వచ్చి ఒక పెట్రోలే ఉండే, డీజిలే ఉండే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి, ఎలక్ట్రిక్ ట్రైన్స్ నడుస్తూ ఉన్నాయి, ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా వాటి యొక్క డిజైన్ను చాలా వరకు మెకానికల్కి సంబంధించిన ఇంజనీర్స్ రూపొందించారు. దీంట్లో కూడా మంచి హెచ్ఆర్ స్థాయిలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా మంచి బ్రాంచ్. నెక్స్ట్ సివిల్ అంటే ఒకప్పుడు గతంలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ క్రేజీ ఉండేది సివిల్ అంటే. మళ్ళీ మధ్యలో ఏంటంటే సివిల్ అంటే మాకు ఉద్యోగాలు ఏం రావట్లేదు అని చెప్పి. కానీ ఈ మధ్యలో మీరు చూసుంటారు చాలామందికి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులు ఫిలప్ చేసింది, దాంట్లో మెజారిటీ విద్యార్థులు సివిల్ కంప్లీట్ చేసిన వాళ్ళే. చాలామందికి తక్కువ ఏజ్లోనే 22-23 సంవత్సరాలకే గెస్టెడ్ ఉద్యోగం ఏడబ్ల్యూ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాంటి జాబ్స్ వచ్చాయి. మళ్ళీ నీకు ప్రభుత్వ ఉద్యోగంతో పని లేదు, సివిల్ రంగంలో కన్స్ట్రక్షన్ రంగం అనేది ఎప్పుడూ ముందుకెళ్తూనే ఉంటుంది, దీన్ని ఆపేవాళ్ళు లేరు. రోజు రోజుకు నిర్మాణ రంగం పెరుగుతూనే ఉంటుంది. ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ నిర్మాణ రంగంలో ముందుంటే అది అభివృద్ధిలో ముందున్నట్టు భావించవలసి ఉంటుంది. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఉన్న సిటీస్ అన్ని భవిష్యత్తులో కార్పొరేషన్గా మారుతాయి. తర్వాత కార్పొరేషన్స్ మెయిన్ టౌన్స్గా సిటీస్గా కూడా మారుతూ ఉన్నాయి. ఇదంతా నిర్మాణ రంగంలో పెరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమే. మరి అలాంటి రంగంలో సివిల్ ఇంజనీర్ బేస్ అన్నమాట. ఒక ఇల్లు కట్టడానికి లేదా ఒక వెంచర్ ఓపెన్ చేయడానికి లేదా ఒక ప్లానింగ్ ఇవ్వడానికి సివిల్ ఇంజనీరు చాలా 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 ప్రధానమైన భూమిక పోషిస్తాడు. మరి మీకు సబ్జెక్ట్ ఇంజనీరింగ్లో సరిగ్గా పోషించుకోగలిగితే, మంచిగా నేర్చుకోగలిగితే, పర్ఫెక్ట్ కాగలిగితే డెఫినెట్గా సివిల్ ఇంజనీర్కి ఉన్నంత డిమాండ్ నీకు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా లేదు. మనం చాలామంది సివిల్ ఇంజనీర్స్ మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఒక బిల్డింగ్ జస్ట్ ప్లాన్ ఇచ్చి కంప్లీట్ అయ్యేంత వరకు దాదాపు 3 నుంచి 4 లక్షలు తీసుకుంటూ ఉన్నారు. డిజైన్ ఇవ్వడం కానీ, దానికి సంబంధించిన ప్లానింగ్ ఇవ్వడం కానీ, కొన్ని వెంచర్స్ పెద్ద పెద్ద వెంచర్స్ స్టార్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన ప్లానింగ్ ఇవ్వడానికి లక్షల్లో తీసుకుంటూ ఉన్నారు. లేదా చాలా వరకు ప్లానింగ్స్. నెక్స్ట్ రేపు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఏవైనా ఇట్లా ఉద్యోగాలు పడితే వాటి వైపు కూడా వెళ్ళడం, ఇలాంటి అవకాశాలు కూడా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగా ఆ బ్రాంచ్పై ఆసక్తి పెంచుకోండి, డెఫినెట్గా మీకు ఫ్యూచర్ ఉంటుందని తెలియజేస్తూ, ఇవి మనకు ఇంజనీరింగ్లో ప్రధానమైన బ్రాంచెస్ పట్ల మీకు కొంత అవగాహన ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కూడా మీకు మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.